మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చి నా శిష్యులను చేయుడు. స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయు వరప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం, మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. పుత్ర పవిత్రాత్మ దివ్య నామములో నవజన్మకు నాందిగా జలమును ప్రోక్షించి, పితా పుత్ర పవిత్రాత్మ దివ్య నామములో నవజన్మకు నాందిగా జలమును ప్రోక్షించి, క్రిస్మా తైలముతో అభ్యంగనము చేసి తెల్లని వస్త్రముతో క్రైస్తవ ఘనతను ఇచ్చి, క్రిస్మా తైలముతో అభ్యంగనము చేసి తెల్లని వస్త్రముతో క్రైస్తవ ఘనతను ఇచ్చి, వెలుగుచున్న వత్తి వలె నిత్యం వెలుగొందాలని, వెలుగుచున్న వత్తి వలె నిత్యం వెలుగొందాలని విశ్వాసుల సాక్షిగా ప్రకటించే సంస్కారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. విశ్వాసము కలిగిన తల్లిదండ్రులారా, బాధ్యతను చేపట్టి జ్ఞాన తల్లిదండ్రులారా, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులారా, బాధ్యతను చేపట్టి జ్ఞాన తల్లిదండ్రులారా, జ్ఞాన స్నాన ప్రమాణములు మదిలో ధ్యానిస్తూ విశ్వాస మాతృకలు బిడ్డలను నడిపించుడి. జ్ఞాన స్నాన ప్రమాణములు మదిలో ధ్యానిస్తూ విశ్వాస మాతృకలు బిడ్డలను నడిపించుడి. ప్రభు క్రీస్తుకు సాక్షులుగా వారిని మలచండి. ప్రభు క్రీస్తుకు సాక్షులుగా వారిని మలచండి. దైవ రాజ్య వ్యాప్తికై పునాదులుగా చేయండి. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము
ఇది ఆత్మ స్నానము, జన్మ పాపము ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయు వరప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం, మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. మహోన్నతుడానికి వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన నీ కృపలో నీ కనికరంలో బలపరిచి నాయన నీలిమని ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి ఆ బిడ్డను ప్రభువా తండ్రి దానియేలు గ్రంథము 6:27 ప్రకారం విడిపించి రక్షించి నాయన అయ్యా హదస్సగా మార్చినందుకు వందనాలు ప్రభువా. నీ రక్షణార్థమైన బావుల్లో నుండి ప్రభువా నాయన చేదుకోవడానికి నీ కృప దయచేయండి దేవా తండ్రి. అయ్యా నీ కుమార్తె చుట్టూ నాయన ప్రకటన 5:12 ప్రకారం వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించుండగా అయా అంతము వరకు ప్రభా నీలో నిలిచి నమ్మకంగా ఉండడానికి కృప దయచేయమని నీ కృపలో నీ కనికరంలో బిడ్డను బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధాత్మ దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మహాగణుడ, మహోన్నతుడిగా ఉన్న తండ్రి నీకే వందనాలు. ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకొని నీవు అనుగ్రహించిన మొదటి ఫలం నాయన ఈ కుమార్తెను నీకు దర్శించినందుకు వందనాలు. నీవిచ్చిన ఇట్టి రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ చిన్న మందిలో తొలి ఆత్మీయ బిడ్డగా నువ్వు సిద్ధపరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అన్ని జనాంగం నుంచి వేరుపరచుకుని నీ కుమార్తెగా ప్రత్యేకించుకున్న నీ ప్రేమకే వందనాలు. ఇదిగో తండ్రి అన్ని జనాంగులో సాక్షిగా నీ కుమార్తెను సిద్ధపరిచి బలపరచమని అడుగుతున్నాను. కుడి ఎడమలకు తిరగక తిన్ననైనా నీ మార్గంలో నడవగలిగే ధైర్యము నాయన అట్టి కృపను బిడ్డకు తోడయించి నడిపించేది సాక్షిగా సిద్ధపరిచి స్థిరపరిచి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పొందుకున్న ఆత్మను తండ్రి స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ ఆత్మీయ వరం పొందుకుని సహాయం తగ్గించమని శుద్ధత కలిగి దేవా తండ్రి కడవరి వర్షం వరకు ప్రభువా మిమ్మల్ని వెంట నడిచే భాగ్యం